కేంద్రం తీసుకుంటుందా లేక ఆ, రప్పించుకుంటుందా? తప్పించుకోవడం కాదు, అది నితీష్ కుమార్ నిర్ణయమే. ఓకే. నితీష్ కుమార్ నిర్ణయమే, మోడీ నిర్ణయం ఏం కాదు. ఎటువంటి పాత్ర ఉండబోతుంది ఆయనకి? ఆయన మంత్రిగా ఉంటాడు, బీహార్ని అక్కడి నుంచే కంట్రోల్ చేస్తాడు. వారసులు ఎవరైతే ఉన్నారో, ఉమ్, నితీష్ కుమార్ వ్యక్తిగతంగా ఆ, కొంచెం ఉన్నత ప్రమాణాలు పాటించే వ్యక్తి. ఉమ్, చాలా సాధారణమైన జీవితము, పెద్దగా ఆయన మీద అవినీతి ఆరోపణలు లేవు. ఆయన కుటుంబ జీవనం కూడా చాలా సింపుల్గా ఉంటుంది. సో ఆయనకి బీహారు ఆనుపానులు బ్రహ్మాండంగా తెలుసు. ఏ రకంగా లాలూ ప్రసాద్ యాదవ్ కంటే కూడా బీహార్ గురించి బాగా తెలిసిన వాడు నితీష్ కుమార్. మేము బీహార్లో ఒక సోషల్ మీడియా ప్రాజెక్ట్ చేసాం సీఎం ఆఫీస్కి. సో చూసేవాళ్ళం ఆయన స్టైల్ ఆఫ్ ఆపరేషన్, అది చాలా బాగుండేది, చాలా బాగుండేది. వాళ్ళిద్దరూ స్నేహితులు, వాళ్ళిద్దరూ సహచరులు. ఇద్దరికి ఉండేది గొప్ప గుణం ఏంటంటే కామన్ సెన్స్. కామన్ సెన్స్తో వాళ్ళు రాజకీయం చేస్తారు. ఉమ్. వాళ్ళు హైప్ ఉండదు వాళ్ళ దగ్గర.